కొరకు కీర్తన గ్రంథము 37 అధ్యాయములో కీర్తన గ్రంథం 37 అధ్యాయము 28 వచనం నుంచి కొద్ది మాటలు ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 37 అధ్యాయము 28 27 వచనం నుంచి చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనం భూమి మీద పరిశీలన చేసినట్లయితే చాలామంది కీడు చేసే సులభముగా మరి డబ్బు సంపాదించుకోవడానికి చాలామంది ఇతరులకు కీడు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా బ్రోకరిజం, ప్రతి దాంట్లో చూసినా, ప్రతి బిజినెస్లో చూసినా, ప్రతి దాంట్లో చూస్తే కూడా ఏముంది అంటే బ్రోకరిజం ఉంది. కానీ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలు మనకు కీడు చేయటం మానము, ఇతరులకు హాని చేయాలి. హాని చేయటం వదిలిపెట్టాలి. ఇతరికి కీడు అంటే ఇతరులకు నష్టము కలగకుండా మనము చూసుకోవాలి. అలాంటి ఉద్దేశంతో ఈరోజు మనం ప్రభు సన్నిధిలో మనం బ్రతుకుతున్నట్లయితే, ఇతరులకు హాని చేస్తూ, ఇతరులకు కీడు చేస్తూ, ఒకవేళ ఇంకా మనం భక్తిలో మనము జీవిస్తున్నట్లయితే, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, కీడు చేయటం మాని మేలు చేయము. క్రైస్తవుడు మేలు చేసేవాడిగా ఉండాలి, ఇతరుల మేలు కోరేవాడుగా ఉండాలి, ఇతరులకు క్షేమకరంగా ఉండాలి. క్రైస్తవుడు చేతనైనంత మట్టుకు మేలు చేసేవారిగా ఉండాలి, కానీ కీడు చేయకూడదు. అది ప్రభు చిత్తం కాదు. వాక్యం చెప్తుంది, మేలు చేయడం యందు నీవు ఇసుకవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడు దేవుడు, కానీ మేలు చేసే విషయంలో ఇసుకవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియురా, సమాజములో మనం చూసినట్లయితే, పలు చోట్ల మనం చూసినట్లయితే, ప్రతి చోట బ్రోకరిజం. కూరగాయలు కొనే కానించి మొదలు పెడితే ధాన్యం అమ్ముకునే వరకు కాంటాలు కొట్టేవారు కొట్టి ధనము సంపాదించుకుంటే వారిని మనం చూస్తున్నాం. అయితే ప్రభు మనకి ఈరోజు సెలవిస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు. ఆయన కీడును ప్రేమించేవాడు కాదు, కానీ ఆయన న్యాయమును ప్రేమించేవాడు. కనుక ఆ న్యాయముతో మనం బ్రతికినట్లయితే, అన్యాయంతో కాక న్యాయముతో మనం నడుచుకున్నట్లయితే, న్యాయంతో మనం బ్రతుకుతున్నట్లయితే, దేవుడు ఏమంటాడట, ఆయన తన భక్తులను ఎప్పుడు విడువడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన భూమి మీద న్యాయమును, నీతిని, ప్రేమను, కనికరము కోరువాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజముగా భక్తునిగా మన నుంచి కోట్ల కాహించేవాడు కాదు, కానీ ఆయన నీతిగా భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, సత్యవంతుడిగా వచ్చాడు, కనికరం చూపెట్టాడు. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని త్యాగము చేశాడు. ఆయన త్యాగశీలుడు. దేవునికి స్తోత్రం.
దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా న్యాయమును ప్రేమించేవాడు కనుక మనం న్యాయముగా నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడు. న్యాయముగా నడుచుకునే వారికి ఆయన తన భక్తులను ఎప్పుడూ విడువడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే వారెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. భక్తిహీనులు ఎవరై అంటే వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, కానీ భక్తిలో ఏముంటుంది? హీనత ఉంటుంది. భక్తిలో హీనత అంటే ప్రభు బిడ్డని చెప్పుకుంటూ ప్రభు బిడ్డగా తగినట్టుగా జీవించకుండా మేము ప్రభు బిడ్డలు మనం చెప్పుకుంటూ యథార్థంగా బతికకుండా వారికి ఇష్టమైన రీతిలో కీడును తవ్వుతూ వారికి ఇష్టమైనటువంటి రీతిలో అన్యాయంగా మరి సంపాదించుకుంటున్న ప్రతి ఒక్కరూ భక్తిహీనులే. ప్రభు అంటున్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులైన ఏం చేస్తారటైనా నిర్మూలమవుతారట. అంటే ఆగమైపోతారు. నిర్మూలమవుతారంటే అవసరం అనుకుంటే కాని రాకుండా కూడా పోతారని ఇందులో అర్థమిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన ఆయన తన భక్తులను విడువడు, వారెన్నడికి ఎప్పుడైనా తన నీతి నడుచుకున్న వారు కాపాడబడుతారట. కానీ భక్తిహీనుల సంతానం మాత్రం ఏమవుతుందట? నిర్మూలమవుతారట. మన భక్తిలో భక్తిహీనత ఉండదు. మీకు అర్థం కావాలంటే కోడిగుడ్డు సీగుడ్డు, కోడిగుడ్డుని ఏమంటారు? తర్వాత పిల్లలు చేయకపోతే సీగుడ్డు అంటారు. అది గుడ్డే, ఇది గుడ్డే. ఈ గుడ్డు మంచుకుంటే ఆమ్లెట్ వేసుకున్నాక పనిచేస్తుంది, ఉడకబెట్టుకున్నాక కూడా పనిచేస్తుంది. కానీ సీగుడ్డు పనికి రాకుండా బయట వేయడానికి మాత్రమే పనికి వస్తుంది. కేసునందు ప్రియమైన వల్ల భక్తిమంతుడు ఉంటాడు, భక్తిహీనుడు ఉంటాడు. భక్తిమంతుడు దేవుని వాక్యం మీద తన భక్తి జీవితాన్ని కట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. భక్తిహీనుడు ఎవరే అంటే దేవుడు చెప్పిన నిబంధనను త్రోసివేస్తూ ప్రభువులోనే ఉంటాడు. వారం మందిరానికి వస్తారు, కానీ అందులో ఏముంటుందంటే భక్తిహీనత ఉంటుంది. అయితే భక్తిహీనుని యొక్క సంతానం ఏమైందట? నిర్మూలమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఏం స్వతంత్రించుకుంటారట? భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎలా అంటే భూమి మీద వారి నీతి నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి ఇప్పుడున్నటువంటి స్థితులలో చూస్తే నీతిగా బతికేటోనికి భూ వెళ్తలేదు. ఇప్పుడు హల్లెలూయా. నీతిగా బతకడానికి భూ వెళ్తుందా? భూ వెళ్తలేదు అని అనేక చోట్ల అనుకుంటూనే ఉంటారు. కానీ నీతిమంతుడికి భువ దొరకకపోవచ్చు, అన్నం దొరకకపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో గొప్ప ఖ్యాతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు అదే నీతితో తన బ్రతుకు దినములన్నీ దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు పిల్లరా, అందరిని మించినటువంటి స్థితిని నీతిమంతుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులట భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. దేవునికి స్తోత్రం. నీతిమంతుల నోరు ఏం చెప్తుందట? జ్ఞానమును గురించి వచించును. అయితే ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతున్న జ్ఞానము. ఆ జ్ఞానమును గురించి ప్రజల మధ్యలో మనము వచించట్లేం. ప్రజల మధ్యలో ఆ జ్ఞానం ఇచ్చే దేవుని మాటలు నలుగురికి తెలియపరచట్లేం. కానీ నీతిమంతుడు నోరట ఏం చేస్తుందట? జ్ఞానాన్ని వచిస్తుందట.
వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి నాలుక న్యాయమును ప్రకటించాలి. ఒకరి వంకరతో నడుచుకున్నప్పుడు, ఒకరి సరైన రీతిలో నడుచుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ చెప్పాలి, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. న్యాయం ప్రకటించబడాలంటే, న్యాయం జరగాలంటే, మరి ప్రియదేవునులరా, దేవుడు నీతిమంతుడైన దేవుడు, ఆ నీతిమంతుని ఉచిత రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా కడగబడ్డాం. మనము కూడా నీతిమంతుల లెక్కలోనికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నీతి ఎవరి ద్వారా? ఆయన రక్తం ద్వారా కడగబడేటువంటి మనము నీతిమంతుల లెక్కలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. వారు దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములలో నున్నది, వారి అడుగులు జారవు. దేవునికి స్తోత్రం. దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా హృదయములో భద్రపరచుకోవాలి. అంటే దేవుని మాటలు మన హృదయములో భద్రపరచుకోవాలి, దాచుకోవాలి. సమయానుకూలముగా ఆ దేవుని మాటలు మన హృదయములో దాచుకున్నప్పుడు, భద్రపరుచుకున్నప్పుడు, సమయాన్ని బట్టి మనం మాట్లాడేటువంటి రీతిని బట్టి అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏమంతట వారు దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. నీతిమంతుని అడుగులు జారవు. జారకుండా చూచుకోవాలి. ఒకవేళ కొంత నష్టం జరుగుతున్నా నీతిమంతులు అడుగు జారకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆగ్రహమును విడిచిపెట్టాలి, కోపమును మానుకోవాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చుదని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, మరి భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచూతురు. భక్తిహీనులట నీతిమంతుల కొరకు పొంచి ఉంటారట. నిజమే. బబులోను దేశములో శద్రకు, మేషకు, అబేద్నెగో మరి ఆ రాజు నిలబెట్టినటువంటి స్థానములో నీతిగా బతుకుతున్నారు. రాజుకు నష్టం కలగకుండా చూస్తున్నారు. రాజుకు నమ్మకముగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నవారు కనుక ప్రతి విషయములో నీతిగా బతుకుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి భక్తిహీనులు, అబ్బా వీళ్ళు ఎంత నీతిగా చేస్తున్నారు, వీళ్ళని ఏ విధమైన మనకి రావాల్సినటువంటి యానించో కొంత దొబ్బుకుందామంటే, ఏదో సొత్తు లాక్కుందామంటే వీళ్ళు మనకు అడ్డముగా ఉన్నారు, వీళ్ళు మనకు ఎదురొస్తున్నారు. ప్రతి విషయములో అధికారం అంతా వీళ్ళ చేతుల్లో ఉన్నది. వీళ్ళ చేతుల నుంచి మనం బయటికి రావాలంటే వీరి మీద ఒక చట్టం పుట్టించాలి. ఒక చట్టం పుట్టించి వీరిని ఈ పదవుల్లో నుంచి తొలగించాలి. రాజు చేత తొలగించాలని భక్తిహీనుల గుంపు పోగైంది. ఒకటి ఒక బంగారు యొక్క ప్రతిమను తయారు చేసి, రాజా మరి ఈ బొమ్మకు సాగిలపడిన వాడు ఎవడో వాడు తక్షణమే మండుచున్న అగ్ని గుండములో వేయబడాలని ఒక ఆజ్ఞ పుట్టించాను రాజా అని చెప్పారు. రాజువారు కూడా ఆ మాటలు విన్నాడు. వారి మాటలు విన్నారు. వీరు నీతితో చేసింది, వీరు చేసిన కాంచి నాకు అన్యాయం జరగట్లేదు, వీరు చేసిన కాంచి నాకు మంచి బెనిఫిట్ వస్తుంది, వీరి నడవడిలో అలా ఏం కనపడతలేదని రాజుగారు గ్రహించలేదు. కానీ వాళ్ళు కుయుక్తిగా వేరే రకంగా అడ్డొచ్చారు. ఒక దినమందు, అయ్యా మరి మీరు ఒక బొమ్మకు నిలబెట్టి మొక్కలు అన్నావు కదా, మొక్కలు అన్నప్పుడు మరి భక్తులు ముగ్గురు మొక్కలేదు రాజా అంటే రాజు దగ్గర పిలిపించారు. ఏమయ్యా మీరు నేను నిలబెట్టించిన బొమ్మకు మొక్కలేదని విన్నాను, అది నిజమేనా? సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా మళ్ళీ సింఫోనియా, వీణ, విపంచిక మరి వీధినప్పుడు మీరు ఆ దేవునికి మొక్కండి,
మొక్కితే మరి మీరు బతుకుతారు, లేకపోతే అగ్నిగుండంలో వేయబడతారని రాజుగారు సెలవిచ్చాడు. రాజా రాజా మేము ఆ బొమ్మకు మొక్కం, రాజా మేము ఆ బొమ్మకు మొక్కం కాక మొక్కం. మీరు అందులో వేస్తే వేయండి, మేము ప్రభు కొరకు చనిపోతాం కానీ ఈ బొమ్మ మొక్కం. ఆ వేడి మిగల అగ్ని గుండంలోంచి మా దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని విడిపించకపోయినా మేము చచ్చిపోతాం కానీ ఈ బొమ్మకు మొక్కమని చెప్పారు. ఎందుకంటే నీతిమంతుడు తన నీతిని బయలుపరిచే సమయం వచ్చినప్పుడు ఎంత కఠోరమైన శ్రమలు చుట్టుకున్నా ఆ నీతిని బట్టి నిలబడాలి, కానీ ఏ విధం చేత కాలు జారకూడదు. రాజు కోపం వచ్చింది. ఎప్పటికంటే ఎడంతల అగ్ని గుండం ఎక్కువ చేయమని చెప్పాడు రాజుల వారు. తీవ్రమైన మంట మండుతుంది. వీరు ముగ్గురిని కట్టగట్టి అందులో వేయమని చెప్పారు. వేచారు. రాజు నలుగురిని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కనపడతలేదు, అందరూ నలుగురు ఉన్నది ఎవరు కనపడతలేదు. రాజు పక్కనికి కనపడుతుంది. అరే సైనికులారా, మనం ఎంతమంది వేసాం? ముగ్గురినే రాజా. అరే నాకు నలుగురు కనపడుతున్నారు. రాజా మనం వేసింది ముగ్గురినే. జీవంగల దేవుడి సేవకులారా మీరు బయటికి రండి అని రాజు పిలిచాడు. పిలిచినప్పుడు చూసినప్పుడు వారి వస్త్రాలు కాలేదు, వారి వెంట్రుకలు కమ్ములేదు, పొగ వాసన కూడా రాలేదని బైబిల్ వాక్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీతిగా జీవిస్తున్నప్పుడు భక్తిహీనులు కొంత శ్రమ తీసుకొస్తారు. ఎక్కడో కాదు, సంఘములే ఉంటారు. భక్తిహీనుడు అంటే ఎక్కడో బయట ఉన్నవాడు కాదు. భక్తిహీనుడు అంటే భక్తిపరుడుగా అని చెప్పుకుంటూ ప్రభువాక్యానుసరంగా జీవించిన వారందరూ భక్తిహీనులే. నీతిగా జీవించేవాడు ఎప్పటికీ కూడా ప్రభువాక్యం మీద స్థిరపడాలి. వారు నీతిగా నిలబడే రీతిని బట్టి ఆ రాజుగారు చెప్పిన మాట ఒకటే, వీరి దేవుడే పూజ్యహరుడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడిని తప్ప ఇంకొకరిని వారిని కూడా మొక్కొద్దని చట్టం పుట్టించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పిస్తాం. దేన్ని బట్టి చట్టం పుట్టింది? భక్తిహీనులైన వారు నీతిమంతుల మీద రాజుగారికి నష్టం కలిగిన నమ్మకంగా ఉంటున్న స్థితిని బట్టి, వారి నీతిని వదిలిపెట్టక, యథార్థను వదిలిపెట్టక, పరిశుద్ధిని వదిలిపెట్టక ప్రభుకి ఆ రాజుకు నష్టం కలుగుంటున్న స్థితిని బట్టి భక్తిహీనులు ఏం చేశారు? కొండెములు లేపి రాజు దగ్గర అలా చేశారు. కానీ దేవుడు ఈ శద్రకు మెషకు కలిగినటువంటి నీతిని చూశాడు. దేవునికి స్తోత్రం. వారిలో ఉన్న పరిశుద్ధతను చూశాడు, వారిలో ఉన్న నమ్మకత్వాన్ని చూశాడు. ఆయన అగ్నిలోకి వెళ్ళబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణందు ప్రియురా, ఏమంటున్నారయ్యా అంటే, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడతాం. శద్రకు మెషకు అబద్ధకును చంపడానికి భక్తిహీనులు లేచినప్పటికీ కూడా నీతిమంతులైనటువంటి శద్రకు మెషకు అబద్ధకును దేవుడు వారి చేతికి అప్పగించిండా? రాజు చేతికి అప్పగించిండా? అక్కడ ఉన్న వారందరి వారి కొరకు అప్పగించిండా? అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, నేడును ఆయన మన కొరకు మనము నిలబడ్డప్పుడు ఆయన మనతో నిలబడతాడు. దేవునికి స్తోత్రం. సేవలోకి వచ్చినాక 2-3 సంవత్సరాలకి మరి అందరెందరో నన్ను పడేయాలని, నన్ను లేపేయాలని పలు విధములుగా కుట్రమన్నారు. గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి వారు, ప్రభు అంటే గిట్టని వారు పలు విధములుగా శ్రమలకు గురి చేశారు. కానీ దేవుడు నా చేయి వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నా చేయి వదిలిపెట్టలే, నన్ను పట్టుకున్నాడు. ఆయన నన్ను పడనీయలేదు. వాళ్ళందరి ఎదుట ఈరోజు దేవుడు గణపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడతాం. ఈ పరిచర్య వర్ధిల్లొద్దు, ఈ సంఘము వర్ధిల్లొద్దు, ఈ సంఘము కథమైపోవాలి.
అనేటువంటి ఉద్దేశముతో పలు విధములుగా శ్రమలు ఎన్నైందును, కానీ నేను ప్రభు వైపు చూశాను. దేవునికి స్తోత్రం. ప్రభు వైపు చూశాను, సమాజం వైపు చూడలేదు. ఈ బాధలు ఏందని బాధలో ఏడ్చాను తప్ప ఏడ్చి 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 కన్నీరు ఎంత పోయిందో తెలుసు. అది ఆయనకే తెలుసు, ఆయన బుడ్డిలో దాచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ స్థితిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారి చేతుల నుంచి ఆయన ఏం చేస్తాడట, నీతిమంతులను వారి చేతుకు నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారి దోషులుగా ఎంచరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు మనం కనిపెట్టి ఉండాలి? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండి ఆయన మార్గములో మనము అనుసరించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాక భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయనను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచెదవు. మనమాట భూమిని స్వతంత్రించుకునే వారిగా దేవుడు మనల్ని హెచ్చింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ ఊళ్ళనైతే పరిచర్య చేయొద్దని, ఏ ఊళ్ళనైతే ఇతడు సేవ చేయొద్దనేటువంటి విషయంలో కొంతమంది మూటగట్టుకొని విరుద్ధంగా లేచారో వాళ్ళ ముందు దేవుడు ఈరోజు ఈ స్థితిని నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థితి ఈరోజు నాకు వచ్చిందంటే అది దేవుని మహత్తరమైనటువంటి ప్రేమ, దేవుని కృప. ప్రియమైనటువంటి దేవుని సంఘం ఆయన అంచున్నాడు, ఆ భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నేను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు దారిపోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికినను కానీ వాడు కనపడకపోయాను. భక్తిహీనుడు అట ఎంతో ప్రబలినట్లుగా నిజమే. ఈరోజు పలు విధములుగా సంపాదించేటోళ్ళు ఉన్నారు, పలు విధములుగా మరి మేడల మిద్దలు కట్టుకుంటూ ఉన్నారు, పలు విధములుగా వర్ధిల్లుతో ఉన్నారు భక్తిహీనులు. అది చూసినప్పుడు అయ్యో నీతిమంతులకు అయ్యో చూసినవా వాళ్ళు గట్లా చేస్తే ఎంత పైకి పోతున్నారో అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది కూలికి పోతారు, రోజుని ఒక అమ్మ ఇన్ని గంపడు మిరపకాయలు ఆడ నుంచో దెబ్బొస్తుంది. దేవుని బిడ్డలు అయ్యో మరి నేనెట్లా నేను కూడా గిన్నెన కొంచిపోదాం కదా అంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి స్తోత్రం. పరలోక సొమ్ము విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరలోక సొమ్ము విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దొబ్బొచ్చి అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు, ప్రబలినట్టుగా కనపడతారు. భక్తిహీనులు ప్రబలినట్టుగా వృద్ధి చెందినట్టుగా కనపడతారు, కానీ ఒక దినము వారి ఆస్తి వారి పిల్లలకు నాశనము తీసుకొస్తారు. మోసము చేసిన సంపాదించిన ధనమాట క్షీణించిపోద్ది. ఈరోజు స్వేచ్ఛగానే ఉండొచ్చు, ఈరోజు స్పీడ్గా ఉండొచ్చు, కానీ మోసము చేసినటువంటి సంపాదన అంతా కూడా అది ఏమంటారు ఇక్కడ, భక్తిహీనులు పైకి ఎంతో ప్రబలినట్టుగా నేను చూసినాను, కానీ వారు అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వల్ల వాడు వర్ధిల్లి ఉండెను. 36 వచనం చూస్తే ఆయనను ఒకడు దారిన పోయి చూడగా వాడు లేకపోయాను. దేవునికి స్తోత్రం. ఏదో ఒకరోజు ఆ సంతానం మీదకి కీడు వచ్చేసి వారి సంతానం ఆగమైపోతానికి పిల్లరా, ఈరోజు చాలా చూసినట్లయితే ఎక్కడ చూసినా మోసం. ఈరోజు కష్టపడకుండా విస్తారమైన డబ్బు సంపాదించడానికి
అనేకులు పరిగెత్తుతున్నారు. క్రైస్తవులు కూడా పరిగెత్తుతున్నారు. క్రైస్తవులకి ఇదొక సిగ్గుచేటే. క్రైస్తవులకి ఇదొక సిగ్గుచేటు. క్రైస్తవుడు ప్రభు వాక్యాన్ని మీద ఆధారపడాలి, ప్రభు మీద ఆధారపడాలి. నా మాట మీరు వినినట్లయితే మిమ్మల్ని దీవిస్తానని చెప్పాడు ఆయన. యెహోవా మాట మీరు శ్రద్ధగా ఆలకిస్తే పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు, గర్భఫలం దీవించబడుతుంది, భూఫలం దీవించబడుతుంది, నువ్వు పట్టుకున్నదంతా దీవించబడుతుంది, నీ గంప దీవించబడుతుంది ఆయన చెప్తున్నాడు. కానీ మనుషుడు ఆయన దీవెన వైపు చూడక భక్తిహీనులుగా మారి స్వనీతిని ఆధారం చేసుకొని భూమి మీద సంపాదించుకుంటున్నారు. అది మనకు కనపడదు. ఇది నేను కష్టపడతలేనా, ఇది నేను శ్రమ పడుతున్నా కదా వచ్చేది నాకు అనిపిస్తుంది. కానీ ప్రియురా, అందులో నీతి ఉందా, అందులో నీతి ఉందా అనేది మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. ఏంటట, నేను వెతికితిని కానీ నాకు కనపడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానం పరచువారి సంతతి నిలుచుని కానీ ఒక్కడైనా నిలవక అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. హల్లెలూయా. ఏంటట, నిర్దోషులను కనిపెట్టము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుస్తుందట. మన సంతతి నిలువబడాలంటే, మన సంతతి ఆస్వాదింపబడాలంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా మనము నీతితో బ్రతకాలి, నీతితో సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అది కొంచెముగా ఉండొచ్చు, అది కొంచెముగా కనపడవచ్చు, ఇది ఈరోజు గంపెడుగా కనపడకపోవచ్చు, కానీ అది నీ రాబో తరానికి ఆశీర్వాద కారణము. దేవునికి స్తోత్రం. రాబో తరానికి నీ నీతి ఆశీర్వాదకరంగా కనపడుతుంది. ఈరోజు నా పిల్లలు నావారు నేను సంపాదించాలి నేనుండగానే సంపాదించాలని భక్తిహీనులుగా తయారై అనేకులను మోసం చేసి సంపాదించి మేడలు పెడితే ఒక దినమందు వారు ఏమైపోతారట, ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి ఏమైందట, నిర్మూలమవుతారు. సామెత ఉంటుంది కదా, అందరు చెప్పుకుంటారు కదా, చిన్నోన్నెత్తిని పెద్దవాడు పడితే చూసేవాడు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసేవాడు ఆయన ఉన్నాడు. నేను బలహీనని నన్ను కొట్టి నా కాడ ఉన్నది దోసుకొని పోతే నిన్ను కొట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన అందరినీ ఆయన పరిశీలన చేయించున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అయితే 39 వచనంలో యెహోవా నీతిమంతులకు రక్షణ దారము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే నీతిమంతులకు రక్షణ దారము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గం. నీతిమంతులకు ఆపదలు అనేకములు, నీతిమంతులకు ఆపదలు అనేకములు అయినను వాటన్నింటిలో నుండి ఆయన తప్పిస్తానని మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీతిమంతుడు 7 మార్లు పడినను 8వ తిరిగి లేచడానికి దేవుడు కృపణిస్తాడట. దేవునికి స్తోత్రం. కానీ భక్తిహీనుడు పడిపోయిన చోటునే నిర్మూలమవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రియులు యెహోవాకి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు వచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారు విడిపించి రక్షించును. చప్పట్లు కొట్టి దేవుని నామమును పాడిస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుడు భక్తిహీనుల పక్షమున లేడు, కానీ ఆయన నీతిమంతుల పక్షముగా
ఆయన ఉన్నాడు. నీతిని ప్రేమించమంటున్నాడు, నీతిమంతులుగా జీవించమంటున్నాడు, భక్తిహీనంగా సంపాదించొద్దంటున్నాడు, నీతితో కూడినది కొంచెమైనా చాలంటున్నాడు, బహుమంది భక్తిహీనులకున్నది శ్రేష్టం అంటున్నాడు. భక్తిహీనుడు బాగా ప్రబలను ఒక దినమందు చూసినప్పుడు అక్కడ కనపడకుండా కుక్కుని వేళ్ళతో సహా భక్తిహీనుడు నిర్మూలమవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యానుసరంగా మన బ్రతుకులు కట్టుకుందాం. దేవుని వాక్యం మీద మనం ఆధారపడదాం. దేవుని చిత్తాన్ని మన భక్తి జీవితంలో నెరవేర్దాం. మనకు కలిగిన వాటితో తృప్తిగా ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్. ఆమేన్.